సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఈ ప్రయాణంలో అంటే ఈ ప్రయత్నం చేసే ప్రయాణంలో ఏదైనా చేదు అనుభవం జరిగిందా? చేదు అనుభవం అంటే అదే అండి. అంటే నేను అప్పుడు 3-4 years కింద ఇంకా బక్కగా ఉండేవాడిని అండి. అప్పుడు ఇంకా కొంచెం పింపుల్స్ అవి ఉండే. ఇప్పుడు మీరు ఇట్లా హోల్స్ అవన్నీ అవి చూసి నువ్వు అసలు సెట్ కావు, నువ్వు అదేదో డిఫరెంట్గా ఉన్నావు, అసలు నువ్వు దేనికి అంటే ఇప్పుడు ఒక హీరో క్యారెక్టర్కి చేయలేవు, తర్వాత అలానే నువ్వు సీరియస్గా ఆడిషన్ చేస్తున్నావు విలన్కి పనికిరావు. సరే కామెడీ అంటే కామెడీ ప్యాడింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళండి. ఆ పదం కూడా నాకు అర్థం కాదు. వాటికి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎలాగ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు అట్లాంటి. అంటే బేసిక్లీ నేను ఉండే ఆకారం మీద అనేవాళ్ళండి. అది నాకు కొంచెం బాధగానే అనిపించేది. బట్ అది రాను కొంచెం నేను కేర్ తీసుకోవడం, అంటే అప్పుడు దాకా నేనంటే ఏముంది బాగా చేస్తేనే అన్నీ ఇవన్నీ ఏం బాహ్య సౌందర్యం ఇట్లాంటివి ఏం అనుకునేవాడు కాదు. సో మెల్లగా నేను అవి కేర్ తీసుకొని కొంచెం టుక్ కేర్ అంతే. ఈ విషయాలలో ఒంటరిగా కూర్చొని డిప్రెస్ అయిన సందర్భాలు? అబ్బో, ప్యానిక్ అటాక్స్ వచ్చేవండి నాకు. అసలు అది ఒక చెప్పలేని ఫీలింగ్ అండి. అంటే అది ఎవరి మీద పడే ఏడవాలో తెలియదు. అది నా ప్రయాణం అంతే. అంతే ఇంకా నాకు తెలిసిపోయింది. నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను. అంటే ఇప్పుడు గొప్ప నటులు విక్రమ్ గారు కానివ్వండి, తమిళ్లో విక్రమ్ గారు కానీ, రవితేజ గారు, వీళ్ళు 10 ఏళ్ళు కష్టపడి 15 ఏళ్ళు కష్టపడ్డ వాళ్ళంతా. నేనేదో 3-4 ఏళ్ళు తిరిగి అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని. వాళ్ళ కష్టం ముందు నేను ఇది ఎంతరా, నువ్వు ఇంకా చేయాలి, ఏమో నీకు తెలీదు, నెక్స్ట్ మంచి అవకాశం ఇప్పుడే ఉందేమో, ఇంకో ఆడిషన్ దూరంలో ఉందేమో అని నన్ను నేను నచ్చ చెప్పుకుంటూ, లేదు టాలెంటే ఎప్పుడు మనల్ని కాపాడుతుంది అనే ఇదిలో ఉండి ఎప్పుడు అలాగే గమ్యం అలాగే ఉంటుందని చేసుకున్నాను. ఏడ్చావా ఎప్పుడన్నా? చాలా సందర్భాలు నేను ఏడుస్తానండి. అది నాకు నచ్చిన ఫీలింగ్. అది ఏడుపు అనేది మగవాళ్ళు ఏడవకూడదు అది అంటారు కానీ నేను నమ్మనండి. ఏడుపు అనేది ఒక గుడ్ ఎమోషన్. అది ఐ క్రై. నేను ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తాను. ఏదలాంటి సందర్భం ఏంటి? అంటే అదే అండి, ఫెయిల్యూర్. ఇప్పుడు ఆర్టిస్ట్గా మీరు డైలీ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్ళినా పోయింది, రిజెక్షన్, అది ఒక దగ్గర తట్టుకోలేకపోయానండి. ఇంకెట్టుపోయి వెళ్తాను అంటే అప్పటికి కొన్ని సినిమాలు చేస్తున్నా కానీ నచ్చట్లేదండి నాకు. అవి పేర్లు చెప్పలే కానీ అది ఇంటర్నల్గా హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు కూర్చొని ఏడ్చినాను. అప్పుడు ఇంటిలాగా అయిపోతానా, లేకపోతే ఆ భయాలు, ఇన్సెక్యూరిటీస్, అప్పుడు బాగా నేను ఇది కాదు ఏదో అనే ఫీలింగ్ అంతేనా? అంటే నన్ను నేను అక్కడ చూసుకోలేకపోయానండి. అక్కడ నేను ఉండలేకపోయాను. అంటే మరి అప్పుడు మళ్ళీ అనిపించేది, నీ మొహానికి వచ్చిందే ఎక్కువ, ముందు చెయ్యి, ఆ తర్వాత చూసుకుందాంలే అని మళ్ళీ అది కూడా ఆలోచన కూడా ఉండేది మళ్ళీ. బట్ సందర్భాలు ఉన్నాయండి, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. పర్సనల్గా ఏడ్చిన, ప్రొఫెషనల్ పక్కన పెట్టండి, పర్సనల్గా బాధపడ్డ సందర్భాలు? మా బాబాయ్ చనిపోయినప్పుడు అండి. ఐ థింక్ అది జరిగి ఒక 4 years అవుతుంది. ఐ థింక్ అది నన్ను బాగా కలిసివేసింది. ఆయన మరణం, అది దేవుడు అనేవాడు నిజంగా ఉంటే కాలర్ పట్టుకొని అడుగుతా మా బాబాయ్ నాకు ఇచ్చేయమని. నాకు అంత కోపం వచ్చింది, అంత ఏడుపు వచ్చింది నాకు. ఏంటి ఆయనతో అంత అటాచ్మెంట్? తెలియదు. అంటే నాన్న తర్వాత ఆయన ఒక గొప్ప ఫిగర్ అండి, నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నకి దానవీర సూరకర్ణ, మాయాబజార్ ఈ సినిమా క్యాసెట్లు అన్నీ పెట్టుకొని డైలాగులు వినేవాళ్ళు. అప్పుడు మనకి సినిమా ఆడియో వచ్చేది. వచ్చినప్పుడు చెప్పి నాకు వినిపించి, లేకపోతే ఏదన్నా రాసి కానీ ఎట్లా ఎట్లా ఉండాలి, చాలా ప్రేమ వేరండి మా బాబాయ్ తోటి. అది అనుకోలేదు ఎప్పుడు అలా జరుగుతుందని. ఎలా చనిపోయారు? హార్ట్ ఇష్యూ ఏదో వచ్చింది. చాలా యంగ్ ఏజ్, 40 years అనుకున్నాను. ఆయన పెళ్ళి కూడా చేసుకోలేదు. ఆయన ఆ భావాలు, ఆ వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయన ఇదంతా, ఆయన ఒక యోగిలాగా ఉండేవాడు. ఒక్కోసారి ఆయన చాలా డిఫరెంట్ కేటగిరీ. అంటే మన ఫ్యామిలీ మొత్తంలోనే తిట్టుకున్నారు బాగా, బట్ ఆయన ఇంటే నాకు చాలా దగ్గర ఇదన్నమాట. నాకు ఇంకా తలుచుకుంటేనే బాగా అనిపిస్తుంది. బాగా ఐ మిస్ హిమ్ సీరియస్లీ. ఇప్పుడుంటే బాగుండేది. అండ్ ఆ సమాజం పట్ల భావాలు అన్నవి నేను నీ బ్లాగ్ చదివాను.
ఏంటంటే నీకు కూడా అది చాలా ఉన్నట్టుగా ఉంది కదా సమాజం మీద. క్యాజువల్ ఒపీనియన్ సార్, అంటే ఒపీనియన్ అంటే మనం చూసి మనం రిఫ్లెక్ట్ అవుతాం. నేను అంటే ఒక ఆర్టిస్ట్గా మనం చూసేదే మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతాం ఎక్కడైనా. అంటే అది డిఫరెంట్ క్వార్టర్స్ ఆఫ్ సొసైటీ నుంచి మనకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. బయట జరిగే అరాచకాలు కానీ ఇబ్బందులు కానీ నా మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. నేను కూడా వాటికి ఎంపథెటిక్గా సాడ్ ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అలాగే వచ్చినాయి అవన్నీ. పైగా నేను అప్పుడు జర్నలిజం కోర్స్ చేశాను, ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్. సో అక్కడ నాకు వాళ్ళు చెప్పారు, ఒక ప్రొఫెసర్ శ్రీనివాస్ మెల్కోటే అని ఒక ప్రొఫెసర్ అనమాట, మీడియా అంటే ఏం లేదురా, సమాజానికి అద్దం పట్టడం అనేది అని అన్నారనమాట. అంటే మనం క్రియేట్ చేస్తున్నాం సొసైటీని, అసలు ఏం జరుగుతుందో సొసైటీ చూసుకోవడానికి. సో ఒక ఆర్టిస్ట్గా నేను ఎలా ఫీల్ అంటే మీరు ఏం జరుగుతుందో దాన్ని మనం రియాలిటీని ఇమిడియేట్ చేయగలిగితే నేను ఆర్టిస్ట్ అనుకున్నాను అంతే. సో ఆ ప్రయాణంలో ఆలోచన విధానంలో వచ్చిన ఇదే అన్నమాట. అట్లా సరే, ఇంతకుముందు మళ్ళీ ఆడిషన్స్ దగ్గరికి వస్తే చాలామంది ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఆడిషన్స్కి వెళ్ళి రెగ్యులర్గా చెప్పే డైలాగ్స్ సినిమాలో ఏదో సినిమా డైలాగ్స్, సినిమాలో ఫేమస్ డైలాగ్స్ చెప్తుంటారు. అలా చేస్తే ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. నాకు తెలిసి నువ్వు కూడా ఎక్కడ రాసినట్టు గుర్తున్నా. అవునవును. అది ఏంటి, దాని మీద నీ ఎక్స్పీరియన్స్, ఎలా చేస్తే మనం ఇంప్రెస్ చేయొచ్చు ఎదుటివాన్ని? ఒకటి ఏంటంటే సార్, నేను ఆడిషన్ చేశాను ఒకప్పుడు పిక్స్లైడ్ అనే కంపెనీలో. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు అదే, అంటే ఇదర్ స్క్రిప్ట్ అడుగుతారండి రాగానే, లేకపోతే నా లుక్స్ ఇట్లా మంచి బాడీ చేసి నీట్లీ దే ఆర్ టోన్డ్ వెరీ వెల్ అండ్ కండిషన్ వెరీ వెల్ అండి. కానీ ఎప్పుడైనా ఆడిషన్ చేసేవాడు ఈ క్యారెక్టర్ వీడు అసలు సరిపోతాడు ఇలా అనేదే మైండ్లో ఉంటుందండి. నువ్వు ఎంత బాగున్నావు అది అన్నీ సెకండరీ అవుతాయి. అంటే మీ ఇప్పుడు అందంగా ఉన్నవాడు కావాలో ఆ కేటగిరీ చూసేది వేరే ఉంటుంది. అలా నేనేమనుకుంటానంటే అండి, హౌ డిఫరెంట్ ఆర్ యూ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు వాళ్ళకి ఏం నచ్చుద్ది అనేది అదొక పాయింట్. తర్వాత నీ పర్స్పెక్టివ్ ఏంటి, నువ్వు ఇప్పుడు స్క్రిప్ట్ ఏదైనా ఇచ్చే స్క్రిప్ట్ నువ్వు డిఫరెంట్గా ఎలాగ చూస్తావు, చూసిన తర్వాత దాన్ని ఎలా నువ్వు ఓన్ చేసుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ చాలామంది నేను కలుస్తాను బయట ఫ్రెండ్స్, అంటే యాక్టింగ్ చేస్తాను ఏమంటే అవునా, ఏమన్నా చేస్తున్నారా, చదువుతున్నారా, ఏమన్నా ట్రైన్డా అంటే, ఎందుకన్నా జిమ్ పోవాలి, మంచిగా ప్రోటీన్ తాగాలి, బాగా చేయాలి, చాలా మంచిగా ఉంటే వచ్చేస్తుంది అని అంటారు. కానీ నాకు అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఒక చూసే విధానం, చేసే విధానం కొంచెం స్పెషల్గా ఉన్న, అండ్ ఎమోషన్ అండి, ఎమోషన్ అనేది యూనివర్సల్. అది దాన్ని కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలగాలి. అండ్ కాపీ కొడితే ఎమ్మటే దొరికిపోతారు. అంటే ఇప్పుడు కొంతమంది డైలాగ్ చెప్పే విధానం కూడా ఏదైనా పెద్ద స్టార్ స్టైల్ కాపీ కొడుతూ ఉంటారు కొంతమంది. చూడంగానే వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు చేసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళకి ఎమ్మటే ఎమ్మటే వాళ్ళు దొరికిపోతారు. సో అది నేను చేసిన విధానం ఏంటంటే, ఏదైనా చూస్తే దీన్ని నేను ఎలా కొత్తగా చూడగలను, దాన్ని నా స్టైల్లో ఎలా చెప్పగలను అనేది అదొకటి ట్రై చేస్తానండి. అండ్ ఇంకోటి ఎమోషన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి. అది దిస్ బేసిక్స్ అండి, అంతే. అది ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీలాగా వచ్చే ఆర్టిస్టులు కావచ్చు, మీలాగా వచ్చే కొత్త కొత్త డైరెక్టర్స్ కావచ్చు, చాలామంది షార్ట్ ఫిలిమ్స్ తీసి వచ్చారు. తరుణ్ భాస్కర్ కావచ్చు, మీరు కావచ్చు. అవును. అంటే ఇవి చూసాక బయట జనాలు ఏమనుకుంటున్నారంటే, ఓహో సినిమా తీయడం పెద్ద బయటికి రావడం పెద్ద చిన్న విషయమే అన్నట్టుగా చాలామంది ఒక అపోహ మాత్రం ఉంటుంది. వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు, ఫెయిల్ అవుతుంటారు, ఏంటి వాళ్ళకి వచ్చింది మనకు రాలేదు అనే ఫీలింగ్ ఉంటారు. అలాంటి వాళ్ళకు మీ ఎక్స్పీరియన్స్తో ఇచ్చే చిన్న, అంటే నేను ఇది కరెక్ట్ అది రాంగ్ అని చెప్పలేనండి. కాకపోతే ఏంటంటే అంటే వాళ్ళకి ఆ కష్టం తెలియట్లేదు, ఓహో సినిమా ఎవడైనా తీయొచ్చు అనే భావనలో చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల తీయడం ఈజీ అయిందండి. అంటే ఇప్పుడు మీరు అంటే ఒక్కరిగా కూర్చొని కథ రాసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న టీం తోటి ఒక 5D కెమెరా కావచ్చు, A7S కానీ ఇట్లాంటి కెమెరాలు రెంట్ తీసుకొని మేకింగ్ కాస్ట్ తగ్గించవచ్చు అండి. కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక డిఫరెంట్ సిస్టమ్, అదంతా ఇదే.